నైస్. ఓహ్! ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ థాట్. హ్మ్. ఆ 'జోకర్‌ని' ఒక హీరో కింద పెట్టి సినిమా తీస్తే ఎట్లుంటదో అలా ఉంది. యాహ్! అదే వీళ్ళు ఫస్ట్ డిక్లేర్ చేశారు కదా డేట్ 'టాక్సిక్' మూవీ వాళ్ళు హ్మ్. మార్చ్ 19థ్ అని. బాగుంది. అదే హ్మ్. విజువల్స్ మంచి హై క్వాలిటీలో ఉన్నట్టున్నాయి. అండ్ యాహ్! వైలెన్స్ కూడా ఒక్కొక్క హై ఫ్రేమ్ క్వాలిటీలో ఉన్నట్టుంది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు వచ్చేసాడు. హలో వెల్కమ్ బ్యాక్. మేము మీ పకోడీ గారు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రోజు ద మోస్ట్ అవైటెడ్ టీజర్ రియాక్షన్ ఇచ్చేస్తున్నాం మన పకోడీ గర్ల్ సైడ్ నుంచి. యెస్. సాయి ఏం టీజర్ ఇది? టాక్సిక్. వావ్! మోస్ట్ అవైటెడ్ ఎందుకన్నామో అందరికి తెలిసే ఉంటది. యష్ మూవీ 'కేజీఎఫ్' తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నారు. తను నెక్స్ట్ హీరోగా చేసే మూవీ ఏంటని. రామాయణ పక్కన పెట్టేద్దాం. రామాయణంలో విలన్ కాబట్టి. సో I think the teaser just released 5 minutes ago, so let's watch it. యెస్. ఆల్రెడీ వాళ్ళు ముందు రిలీజ్ చేసింది చూసాం Hmm. మనం. సో ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుందో లెట్స్ వాచ్ ఇట్. Yeah. Introducing Raya చూడకపోతే పైన లింక్ ఇస్తాం, అది చూసేయండి. తర్వాత ఇది చెక్అవుట్ చేసేయండి. కెన్ యు సీ ద స్క్రీన్? ఎస్. ఏ వీళ్ళు మనలాగే 1 వ్యూ 2 వ్యూస్. ఈసారి యుద్ధం వేరు. మళ్ళీ బేస్ వాయిస్ అంటే వచ్చారు. వాళ్ళ కుతంత్రాలు వేరు. పాలిటిక్స్. అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు. చైనీస్ China? గివ్ అప్ రాయా. ఇట్స్ ఓవర్. ఏమైనా ఉన్నాయి విజువల్స్? When I say it's over. Until then, some manners. Fucking manners. ఆగేవిడ I'm home. యష్. ఏ వీడియోస్ Ah, డాడీ డోంట్ టెల్ మీ ఫాదర్ అండ్ సన్ డ్యూనా. నైస్. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ థాట్. హ్మ్. డ్యూయల్ ఫాదర్ రోల్. అండ్ సన్. వావ్! బాగుంది. ఎలా ఉందంటే హ్మ్. బా డార్క్ నైట్ ఉంది కదా, బ్యాట్‌మెన్ మూవీ. హ్మ్. దాంట్లో జోకర్‌ని తీసుకొని హ్మ్. ఆ 'జోకర్‌ని' ఒక హీరో కింద పెట్టి సినిమా తీస్తే ఎట్లుంటదో అలా ఉంది. ఆ టేబుల్ మీద జస్ట్ ఈ సన్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసే ముందర చూపించారు చూడు. టేబుల్ మీద హ్మ్. వాడిని కొట్టి హావ్ సమ్ హ్మ్. ఫకింగ్ మేనర్స్ అనేది. హ్మ్. డార్క్ నైట్‌లో ట్రిలజీలో వాడు అదే 'జోకర్' మూవీలో హ్మ్. వాడిని పెన్సిల్ పెట్టి ఐ విల్ మేక్ ద పెన్సిల్ డిసపియర్ అని చెప్పి టేబుల్ మీద కొట్టి లాగుతాడు ఇలా. యాక్సెంట్ కొంచెం అది డార్క్ నైట్ గుర్తుకొచ్చింది నాకు 'జోకర్‌ది'. యా నాకు నిజంగా చూడగానే హ్మ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే నాకు కళ్ళకి చాలా బాగుంది. ఇది మనం కలర్ గ్రేడింగ్ అది మాట్లాడుకున్నాం కదా. విజువల్స్ ఫ్యాంటాస్టిక్. యా బాగున్నాయి కదా. చాలా బాగుంది. ఈవెన్ ఆ లాంగ్ షాట్స్, ఒక ఏమంటారు ల్యాంప్ హౌస్, లైట్ హౌస్ చూపించారు. హ్మ్. సీలో గ్రాఫిక్స్ చాలా వరకు తెలుస్తున్నాయి. ఆ ఎలిఫెంట్స్ గ్రాఫిక్స్, బట్ బిలీవబుల్ గ్రాఫిక్స్ అనిపించాయి ఎందుకో నాకు. యా కలర్ గ్రేడింగ్ వల్ల అనుకుంటాను అన్నట్టు. బాగుంది. అదే విజువల్స్ మంచి హై క్వాలిటీలో ఉన్నట్టున్నాయి.
అండ్ వైలెన్స్ కూడా ఒక్కొక్క హై ఫ్రేమ్ క్వాలిటీలో ఉన్నట్టుంది. చైనీస్ న్యూ ఇయర్ చూపెట్టారు మంచిగా. కొన్ని మంచులో ఆ ఎయిర్ ప్లేన్స్ యా వెళ్తున్నాయి. ఎయిర్ ప్లేన్స్ లోంచి ల్యాంప్స్ ఏవో పడుతున్నాయి. చిన్న చిన్న పారాషూట్స్ లాగా. సో ప్యాకెట్స్. యాక్షన్ ఇవన్నీ ఒక టాప్ నాచ్ కి తీసుకెళ్ళినట్టున్నారు కదా నెక్స్ట్ లెవెల్ కి. ఇప్పటి వరకు అర్థం కాలేదు ఏంటి అనేది మూవీ. బట్ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ విత్ క్యారెక్టరైజేషన్ అగైన్ హీరోకి. దిస్ టైమ్ డిఫరెంట్ ఎనిమీస్, డిఫరెంట్ స్ట్రాటజీ అనుకుంటా. బట్ యాజ్ యూజువల్ స్టార్టింగ్ లో బేస్ ప్రైస్ అంకుల్ మళ్ళీ తీసుకొచ్చారు. బాగుంది. వెరీ వెరీ నైస్. Yeah. ఇప్పుడు దురందర్ కొంచెం కాంపిటీషన్ ఉంది అనిపిస్తుంది నాకు కదా. ఓ యా రెండు మంచి వైలెన్స్ తో మూవీసే కదా. రెండు బాగుంటాయి. రెండు ఆడేస్తాయి. ఏముంది కాకపోతే స్క్రీన్స్ కొంచెం డివైడ్ అవుతాయి. బట్ అదే ఎక్కడో విన్నాను మరి. ఎవరో పిఆర్ గేమ్స్ ఏంటో తెలియదు మరి. అదే వీళ్ళు ఫస్ట్ డిక్లేర్ చేస్తారు కదా డేట్, టాక్సిక్ మూవీ వాళ్ళు March 19th అని. బట్ దురందర్ సడన్ గా దురందర్ పార్ట్ 19th అని పెట్టారు కదా. ఇది కూడా ద క్లాష్ కదా. సో వీళ్ళు వచ్చి మమ్మల్ని అడగలేదని వాళ్ళు, వాళ్ళు వచ్చి మాకు చెప్పలేదని వీళ్ళు. బట్ లుక్స్ లైక్ యష్ బాయ్ ఇస్ నాట్ గోయింగ్ టు బ్యాక్ డౌన్. టీజర్ లో చూపించినట్టు టీజర్ లో ఇదే చెప్తా ఉన్నాడు కదా. నిన్ను కలిపి తొక్కేస్తారు, నువ్వు యూ హావ్ టు స్టాప్, నువ్వు గివ్ అప్ చేయాలి అని. సో ఇప్పుడు నార్త్ లో కూడా అంత టఫ్ కాంపిటీషన్ ఉంటుందంటారా టాక్సిక్ తోటి దురందర్కి? ఎందుకంటే స్క్రీన్స్ వెళ్ళిపోతాయి కదా. దురందర్ పార్ట్ 1 Okay. మంచిగా హిట్ అయింది. సో స్క్రీన్స్ పార్ట్ ఆల్రెడీ అలికేట్ చేసి వస్తారు. యష్ వస్తున్నాడు అని తెలుసు గానీ టాక్సిక్ కి పార్ట్ 1 లేదు ఇప్పుడు కదా. తెలియదు వాళ్ళకి ఏముందని. సో డెఫినెట్ గా దురందర్ 2 కి వస్తారు జనాలు అని తెలుసు స్క్రీన్స్ కి. ఆ స్క్రీన్స్ కోసమే ఫైట్ ఇప్పుడు నార్త్ లో. ఓకే. సో రామాయణ రిలీజ్ అయ్యే ముందర టాక్సిక్ వస్తుంది ఇప్పుడు. బోత్ గుడ్ హైప్ మూవీస్, అన్ని మెగా ప్రాజెక్ట్స్. ఇంట్రెస్టింగ్. కేజీఎఫ్ 2 వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సలార్ వచ్చి 2 years అయిపోతుంది ఆల్రెడీ. అంటే 3 to 4 years మినిమం వెయిట్ చేశారు. యూనిట్ హ్యావ్ గట్స్. కేజీఎఫ్ లాంటి సినిమా పడిన తర్వాత ఆ ఫేమ్ ని క్యాష్ చేసుకొని ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు సైన్ చేసేస్తారు అనుకుంటాం కానీ. సో లెట్స్ హోప్ ఇట్స్ వర్త్ ఇట్. యా, లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వర్త్ ఇట్. మనం వెయిట్ విజువల్స్ చేసి చూడడమే. విజువల్స్ అన్ని ప్యాక్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రేమ్ ఆపుకొని చూడాలి అసలు ఎంత చూపించారు బిగినింగ్ లో కదా. బట్ గ్రాఫిక్స్ అన్ని బాగా వచ్చినట్టున్నాయి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు లుక్ ఒక నాయర్, హాలీవుడ్ టెర్మినాలజీలో చెప్పాలంటే ఒక నాయర్ ఫ్రేమ్ లో ఉంది కదా అంతా. డార్క్ నాయర్ స్టైల్లో. సో వెల్ ఎక్సైటెడ్ ఫర్ మోర్ కంటెంట్. టీజర్ వచ్చేసింది. టీజర్ అనేది దిస్ వాజ్ ద టీజర్. ఒక ఇంట్రడక్షన్ వీడియో వచ్చింది. అది చూడకపోతే చూసాను. రియాక్షన్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, లింక్ పైన ఇచ్చేస్తాము. ఇది టీజర్. నెక్స్ట్ ట్రైలర్ వస్తుంది. ఇంకా మరి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటి ఇంట్రడక్షన్స్ అవి ఎలా ఉంటాయి. ఈ టీజర్ లో కూడా మొత్తం సింగిల్ 1 man ఆర్మీ లాగా యష్ షోనే ఉంది. రైట్. సో నయనతార వీళ్ళందరూ ఇంకా ఏమేమి ప్లే చేస్తున్నారు ఏంటో. అసలు వాళ్ళు వాడాల్సిన అవసరం లేదేమో మార్కెటింగ్ కి. రైట్. ఆ 4 వర్డ్స్ చాలు, యష్ అని. 4 letters చాలు, యష్ అని. ఆల్ రైట్. ఎక్సైటింగ్. దురందర్ 2 versus టాక్సిక్. వీఆర్ వెయిటింగ్. రెండే చూసేద్దాం. ఆల్ రైట్ గైస్, ఇక్కడ వరకు ఉన్నారంటే మా రియాక్షన్స్ నచ్చుతాయని సబ్స్క్రైబ్ కొట్టేయచ్చు కదా. ఓకే, విల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వన్. Until then, take care. Bye bye.